హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను కోడిగుడ్డు పొరుటు చేస్తున్నాను చూడండి. ఉల్లిపాయలు మొత్తం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. నేను 1/2 కేజీ ఉల్లిపాయలు కోసుకున్నాను. నలుగురి కోసం 4 ఎగ్స్ వేస్తాను. కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు చూసి వేసుకుందాం. ఇంకొంచెం వేద్దాం, చూసి వేసుకుందాం. మరి ఉప్పగా అయిపోద్ది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పప్పు గోంగూర చేసుకున్నప్పుడు ఇలాగ పొరుటు చేసుకుంటే నంచుకోవటానికి చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి గోల్డ్ కలర్గా. ఇప్పుడు 4 ఎగ్స్ వేస్తున్నాను. కొంచెం సేపు పెడదాం. కొంచెం మగ్గిన తర్వాత కారం వేసేసుకుందాం. చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. ఒక స్పూన్ వేసుకున్నాను నేను. ధనియాల పౌడర్ వేస్తున్నాను. 1/2 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్కి కొంచెం తక్కువే. కొంచెం సేపు మూత పెట్టేద్దాం. చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడు తిప్పి వేసుకుందాం. మొత్తం ఇలాగ తిప్పి వేసుకోవాలి. ఏ గుడ్డుకు ఆ గుడ్డు సపరేట్గా ఇలా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉండిద్ది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా హస్బెండ్కి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ కోడిగుడ్డు పొరుటు అంటే. 2 వైపులా కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇదైతే నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. కొత్తిమీర వేసేసుకుంటున్నాను. చూడండి, బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. నేనైతే గోంగూర కలుపుకొని దాంట్లోకి నంచుకుంటున్నాను. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని.